భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, తెలంగాణ ఉద్యమకారిణి, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిన వీరవంత చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. నిజాం నవాబుకు ఆయన తొత్తులకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చిందామే అని ఆయన చెప్పారు. వారి గాథలు భవిష్యత్తు తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. అందుకే మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని ఆయన సూచించారు. ఇక్కడ మహబూబ్ నగర్ లో చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తాను 100 మంది విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ విద్యను చదివిస్తున్నట్లు ఆయన చెప్పారు. మీ పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ విద్య చదవాలని ఆసక్తి ఉంటే వెంటనే నన్ను సంప్రదించాలని ఆయన చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో వారి విగ్రహం దగ్గర ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. వారికి నివాళులు అర్పిస్తూ వారిని గుర్తుకు తెచ్చుకుంటూ వారి చూపిన ధైర్య సాహసాలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందడానికి లక్షలాది మందికి ప్రేరణ ఇచ్చిన తీరును మళ్ళొకసారి గుర్తుకు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చాకలి ఐలమ్మ గారి గుర్తుగా మహిళా విశ్వవిద్యాలయం పేరును వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి నామకరణం చేసుకొని భావితరాలకు చాకలి ఐలమ్మ గారి పేరు ఎప్పుడూ చిరస్థాయిగా ఉండేటట్టుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరి కంట్రిబ్యూషన్ గుర్తుంచుకునే విధంగా మా ప్రభుత్వం కార్యకలాపాలు చేస్తూ ఉంది. ఈరోజు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన మహబూబ్ నగర్ నగర ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా. మన ఆడపిల్లల్ని చదివించుకోవాలి. మనం ఈరోజు పోరాటం చేయడం అంటే మంచి శిక్షణ గట్టిగా కొట్లాడి నిలబడి చదువుకోవడమే ఒక గొప్ప పోరాటం. మనకు వనరులు ఉన్నా లేకున్నా నిలబడి చదువుకొని సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవడమే ఒక గొప్ప పోరాటం. సో ఈ పోరాటంలో ఆడపిల్లలందరూ కూడా ముందుండాలి. వాళ్లకు కావాల్సిన సదుపాయాలు మేము మా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అలాగే నా వరకు నేను మన చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఆడబిడ్డలు ఆల్రెడీ 100 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ చదువు చెప్తామని చెప్పినాం. దాంట్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఆడపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ నా సంఘం సోదరులకు, మా రజక సోదరులకు కూడా చెప్తా ఉన్నాం. మీ కుటుంబాలలో చదువుకుంటున్న పిల్లలు పేద విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలన్న కోరిక ఉంటే వారిని నా దగ్గరికి ఇమ్మీడియట్గా తీసుకురండి. మన పట్టణంలోనే ఉన్న జీకే ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకు ఫీజు కట్టించి వాళ్ళకు చదువులు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈరోజు చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి పట్టణ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం.